టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలని సింగరేణి ప్రాంతానికి చెందిన 4 బ్లాక్లు సింగరేణికి కేటాయించాలని జీఎం కార్యాలయం ముందు నిరాహార దీక్షలను ప్రారంభించిన బ్రాంచ్ కార్యదర్శి ఎండి నజీర్ అహ్మద్. ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ మరియు సిపిఐ ఆధ్వర్యంలో బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలని సింగరేణి ప్రాంత 4 బ్లాక్ సింగరేణికి కేటాయించాలని ఇల్లందు ఏరియా స్థానిక జీఎం కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలకు బ్రాంచ్ కార్యదర్శి ఎండి నజీర్ అహ్మద్, సిపిఐ పట్టణ కార్యదర్శి బంధం నాగయ్యలు ప్రారంభించారు. అనంతరం దీక్షలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రభుత్వ రంగ బొగ్గు గనుల సంస్థ ఇందులో తెలంగాణ ప్రభుత్వానికి 51%, కేంద్ర ప్రభుత్వానికి 49% ఈక్విటీ వాటా ఉంది. కేంద్రం వేలం వేస్తున్న బొగ్గు గనుల జాబితాలో సింగరేణి ఏరియాలో ఉన్న శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ను చేర్చారు. మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటైజేషన్ చట్టంలో ఉన్న సెక్షన్ 11A/17A2 ప్రకారం ఈ గనిని వేలం వేసే గనుల జాబితా నుంచి తొలగించాలి. సింగరేణి ఏరియాలో ఉన్న ఈ గనిని సింగరేణికి కేటాయించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో బ్రాంచ్ ఉపాధ్యక్షులు దాసరి రాజారాం, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దేవరకొండ శంకర్, ఫిట్ కార్యదర్శులు సంజీవాచారి, జయరాజ్, బొల్లి కొమరయ్య, కౌన్సిలర్ కుమ్మరి రవీందర్, గుగ్గిళ్ల శ్రీనివాస్, దాట్ల వెంకటేశ్వర్లు, జక్కుల శ్రీనివాస్, బొట్టు శ్రీనివాస్, ధర్మయ్య, షేక్ వలి, వివేక్ కుమార్, సూర్యప్రకాష్, బంటు యాదగిరి, వడ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేకించండి బొగ్గు గనుల వేలాన్ని, వ్యతిరేకించండి బొగ్గు గనుల వేలాన్ని. మా బొగ్గు మా హక్కు, మా బొగ్గు మా బొగ్గు మా బొగ్గు మా హక్కు. వ్యతిరేకిద్దాం ప్రైవేటీకరణని, బొగ్గు గనుల ప్రైవేటీకరణని, బొగ్గు గనుల ప్రైవేటీకరణని, బొగ్గు గనుల ప్రైవేటీకరణని. ఈరోజు మరి సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో అన్ని జీఎం కార్యాలయాల ముందు భారత కమ్యూనిస్టు పార్టీ మరియు ఏఐటీయూసీ సంయుక్తంగా 6 నుండి 12 తారీఖు వరకు రిలే నిరాహార దీక్షల్ని చేపట్టడం జరిగింది. మొదటి రోజు ఇల్లందు ఏరియాలో కూడా మరి దీక్ష దిగ్విజయంగా ముగిసింది. మొదటి రోజు ప్రధానంగా ఈ దీక్షల ఉద్దేశం ఈ దేశంలో ఉన్నటువంటి బొగ్గు గనులు వేలం పాటలు వేస్తూ ప్రైవేటు వారికి దారదత్వం చేస్తున్నటువంటి చర్యల్ని ఎండగట్టడం కోసం ప్రధానంగా మన జూన్ 21 నాడు ఈ దేశంలో ఏదైతే 60 బ్లాకులు ఉన్నాయో 60 బొగ్గు గనుల్ని వేలం వేసేదానికోసం జూన్ 21 నాడు చర్యలు చేపట్టడం జరిగింది. ఈ చర్యలు చేపట్టే భాగంగా ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రం నుండి మంత్రిగా కొనసాగుతున్నటువంటి కిషన్ రెడ్డి గారు ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా మరి బొగ్గు బాకులు వేలం వేయడం అంటే ఏందో ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. దానికి కూడా మరి ఈ సందర్భంగా ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి ఒక పక్క నరేంద్ర మోడీ ఫాసిస్టు విధానాలలో ఇప్పటికే 44 కార్మిక చట్టాలు 4 లేబర్ కోడ్ల విధించబడి కార్మికులు విధించే విధంగా చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఈ తరుణంలోనే మరొకసారి ఈ బ్లాకులను కూడా వేలం వేసి ప్రైవేటీకరణ దిశగా తీసుకుపోయి ఈ 39,000 మంది కార్మికుల్ని మరింత కుదించే దానికోసం చర్యలు చేపడుతూ ఉన్నాడు. మరోపక్క సార్వత్రిక ఎన్నికల ముందు ఈ నరేంద్ర మోడీ చెప్పిన విధానం ఈ బొగ్గు గనులు ప్రైవేటీకరించబోము, మేము బొగ్గు గనులు నడుస్తాయి అని చెప్పి మాటలు చెప్పినటువంటి నరేంద్ర మోడీ మరి గెలిచిన తర్వాత గెలిచినటువంటి ఒక నెల రోజుల్లోనే ఇవాళ బొగ్గు బ్లాకుల్ని వేలం వేశాడంటే మరి అది కాంట్రాక్టీకరణ కాదా, ప్రైవేటీకరణ కాదా అని చెప్పి ఈరోజు ఏఐటీసీగా సిపిఐ పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు ఈ సింగరేణి నుండి సుమారుగా 26,000 కోట్ల రూపాయల రాయల్టీని ఇలా కేంద్రానికి కడుతున్నటువంటి ఈ సింగరేణి మరి ఈ సింగరేణి పక్షాన ఉండాల్సినటువంటి పోయి ఒక పక్క బడ్జెట్ సపోర్ట్ చేయకపోగా ఉన్నటువంటి దోపిడీ చేసుకుంటూ పోతూ ఉన్న బ్లాకుల్ని ప్రైవేటైజేషన్ చేసే దిశగా ఈరోజు చేస్తా ఉన్నాడు. ప్రధానంగా ఏదైతే మైన్స్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ అని ఏదైతే ఉన్నదో 11/A 17/A2 అనే చట్టాన్ని 2015లో తీసుకురావడం మూలాన 2015 తీసుకొచ్చిన ఈ యాక్ట్ ప్రకారం ప్రధానంగా ఈరోజు యాక్ట్ ప్రకారంగా వీళ్ళు బ్లాకులని ప్రైవేటైజేషన్ అవుతా ఉన్నాయి. మేము అడుగుతా ఉన్నాం 11/A 17/A2 చట్టాన్ని ఏదైతే ఉందో ఆ చట్టాన్ని సవరించాలని, ఆ చట్టం ప్రకారం కాకుండా ఉన్నటువంటి బ్లాకులు కూడా సింగరేణిగా కేటాయించాలని చెప్పేసి కూడా ఈరోజు సిపిఐ ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ క్రమంలోనే మనకు కావాల్సినటువంటి శ్రావణపల్లి ఓపెన్ కాస్ట్ ని ఈరోజు వేలం పాటలు పెట్టడం జరిగింది. ఆ వేలం పాటలు పెట్టినటువంటి శ్రావణపల్లి ఓపెన్ కాస్ట్ ని బేషరతుగా సింగరేణిగా కేటాయించాలని ఈరోజు ఏఐటీసీ సిపిఐగా డిమాండ్ చేస్తూ గతంలో కేఓసీ పిట్ 3, సత్తుపల్లి పిట్ 3, సత్తుపల్లి OCP 3 కూడా మన వేలంలో పెట్టి ఆనాడు ఇచ్చినట్టు పరిస్థితున్నది. అరవిందో ఫార్మా కంపెనీ
ఏదైతే శరత్ చంద్రారెడ్డి ఉన్నాడో ఇలా లిక్కర్ స్కామ్ లో జైల్లో ఉన్నాడు. ఆయనకి ఈరోజు కేవలం OCP3 అంటగట్టారు. అదే కాకుండా ఇలా సత్తుపల్లి OC3 ఏదైతే ఉందో ప్రతిమా కంపెనీకి ఇచ్చారు. ఈ ప్రతిమా కంపెనీ కరీంనగర్ సంబంధించినటువంటి ఒక మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి అధిపతి. ఇలా ఉండేటువంటి పరిస్థితి చూసుకుంటే వాళ్ళిద్దరు కూడా ఆనాడు BRS ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా KTR ఏదైతే KCR కి బినామీలుగా ఉన్నారు. వాళ్ళ హయాంలో ఉన్నటువంటి దాన్ని ఇక ప్రైవేటీకరణ చేశారు. అంటే చుట్టాలకు పక్కాలకి ఇలా బాయిలు ఇచ్చుకుంటా పోతా ఉంటే మరి సింగరేణి కార్మికులు ఏ వైపు ఉండాలి, మరి సింగరేణి ఎటువైపు పోతుందని కూడా ఒకసారి ఆలోచన కోరుతా ఉన్నాం. 134 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి సింగరేణి, అపారమైన మైనింగ్ లో అనుభవం ఉన్నటువంటి సింగరేణి ఇలా 70 మిలియన్ టన్నుల బొగ్గుని సునాశనంగా తీసి దేశానికి వెలువెలుగుతున్నటువంటి ఈ సింగరేణిని చిన్నాభిన్నం చేయడం కోసం కుట్రలు చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ విధానాల్ని ఎండగట్టడం కోసం ఇలా యావత్ ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని ముందు తీసుకుపోతా ఉన్నాం. ఈ క్రమంలో ఈ దీక్షలు చేస్తా ఉన్నాం. ఈ దీక్షల ద్వారా ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఈ వేలం పాటలు పెట్టినటువంటి గనుల్ని వెంటనే తీసేయాలని, వేలం పాటలకు వెళ్ళి తీసేసి నుండి బ్లాకులన్నీ కూడా సింగరేణికి కేటాయించాలనే ప్రధాన డిమాండ్ తోటి ఏఐటీసీ సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ సింగరేణిని కూడా స్తంభింపజేసే దానికోసం యావత్ కోల్ ఇండియాలో ఉన్న మిగతా బ్లాకులు కూడా ఏదైతే 56 బ్లాకులు ఉన్నాయో ఆ 56 బ్లాకులు కూడా అక్కడ ఉండే ప్రభుత్వాలకు వచ్చే విధంగా కూడా అక్కడ చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇవన్నీ బ్లాకులు వేలకి వెళ్ళేసి స్థానికంగా ఉన్న సింగరేణికి ఇస్తే బాగుంటుంది, లేదంటే స్తంభింపజేసి సమ్మె చేయడానికి కూడా వెనకాడమని చెప్పి కూడా ఈ శిబిరం నుంచి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ రాజమౌళి. మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి TV999 న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ TV999 తెలుగు న్యూస్ ఛానల్. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను, ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే TV999 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.